హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటా పచ్చడిలో పల్లీల కాంబినేషన్తో పల్లీ ఫ్లేవర్తో ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి ఈరోజు ఈ విధంగా నా ఛానల్లో మీకోసం. దానికి కావాల్సిన ఒక 1/2 కిలో టొమాటో, గుప్పెడు పల్లీలు, కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 4 వెల్లుల్లిపాయలు, నానబెట్టిన చింతపండు, కట్ చేసుకున్న టమాటో ముక్కలు, మంచిగా కడిగి పెట్టుకున్న కాడలతో కొత్తిమీర. ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలండి. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాతకి తీసేయాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి మన ముందుగానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలండి. కట్ చేసి వేస్తే ఏమవుతుందంటే అవి చిటపట అని మనం ముఖం మీద పడవు. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసి నానబెట్టిన చింతపండు ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే నీళ్ళని ఊరి మంచిగా టమాటాలు బాగా మగ్గుతాయి. చూడండి, ఇప్పుడిప్పుడే మంచిగా మగ్గడం స్టార్ట్ అయింది. తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. చింతపండు అంతా కలిసిపోతుంది. పెద్ద ముక్కలే ఉండాలండి, లేకపోతే పచ్చడి అనేది జ్యూస్గా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, వాటర్ ఎక్కకపోయినా ఎంత బాగా వచ్చిందో, మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నీ తీసేసి ముందుగా ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక దాంట్లో వేసి ఎల్లిపాయలతో పాటు మంచిగా మిక్సీ పట్టి ఉంచుకోవాలండి. చూడండి, మొత్తం వేసేసాను. ఒక 2 రౌండ్ ఇలా తిప్పేసేస్తే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ అయితే దాంతోపాటు కొద్దిగా పచ్చి కొత్తిమీర వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి మనం ఒక రౌండ్ మిక్సీ పట్టాక టొమాటోస్ కూడా వేసుకోవాలి. కొద్దిగా మొత్తం వేసేయాలి. మంచిగా చల్లారిన తర్వాత ఒక రౌండ్ మిక్సీ పట్టాలి. 1 లేదా 2 సార్లు కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఫైనల్గా టమాటా పల్లి పచ్చడి అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి రైస్తో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.